తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు సప్తమంలో సంచారం చేయడం వల్ల దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు, కావున జాగ్రత్త వహించవలసి ఉండును. వీరికి వస్తు వాహనాలు నడుపునప్పుడు శ్రద్ధ అవసరం. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే సూర్యనారాయణమూర్తిని అర్చించి సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేయవారికి ఈ వారంలో శుభఫలితములు లేక మంచి కవర్లు వినే అవకాశం కలదు. ఇక వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాదుల రీత్యా ప్రయాణాలు కలుగుట, వృత్తిలో కొన్ని అపవాదులు ఎదుర్కొంట కూడా సంభవించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది. ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడితో కుజుని యొక్క కలయిక వలన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. అలాగే సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన, అభిషేకాదులు చేసుకోవడం మంచిది. ఇక నాలుగవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ధైర్య సాహసాలు పెరుగలవు. సంతాన నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఒకానొక స్నేహితునితోటి భేదాభిప్రాయాలు ఏర్పడగలవు. వృత్తిలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు. మరలా వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. శుభం.